నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. B12 డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే B12 డెఫిషియన్సీ వల్ల వాళ్ళు వారానికి ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. దీన్నే మెథాల్కోబలమిన్ ఇంజెక్షన్స్ అంటూ ఉంటారు జనరల్గా. సో B12 డెఫిషియన్సీని కాంబాక్ట్ చేసుకోవాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మన డైట్లో ఎలాంటి ఫుడ్ని, ప్రత్యేకంగా వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే B12 డెఫిషియన్సీ నుంచి మనం బయటపడచ్చు అంటున్నారు. సో ఇలాంటి విషయాల గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్గా ఈ రోజుల్లో B12 డెఫిషియన్సీ లేటెస్ట్గా అందరూ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటున్నా కూడా వాళ్ళలో ఖచ్చితంగా ఇది డెఫిషియెంట్ గానే ఉంటుంది, అబ్నార్మల్ గానే ఉంటుంది. సో దీనికి డైరెక్ట్ మెడిసిన్సే ఒక సొల్యూషనా, లేకపోతే సప్లిమెంట్ సొల్యూషనా, మన ఫుడ్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చా? ఈ సందేహాలు మీరు ఒకసారి క్లియర్ చేయాలి. హనుమాన్ సినిమా చూసారా మీరు? రీసెంట్ గా వచ్చింది కదా, చాలా హిట్ అయిన సినిమా. అవును. దాంట్లో ఏమవుతుంది, ఒక ఊరు ఉంటుంది అంజనాద్రి అనేసి. మన హీరో ఏం చేస్తాడు, అందరినీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ తోటి కాపాడుతాడు. సూపర్ హీరో కదా. సో అట్లనే విటమిన్ B12 కూడా మన బాడీలో ఒక సూపర్ హీరో. సో ఎందుకు మీరు అంటారు, ఇప్పుడు ఆ సూపర్ హీరో ఎంత వెయిట్ అన్నా లేపుతాడు అండ్ ఫైట్ చేస్తాడు, 100 మంది వచ్చినా ఫైట్ చేస్తాడు. సో అట్లనే విటమిన్ B12 మన బాడీలో ఏం చేస్తుందంటే, ఇప్పుడు నరాలు ఉంటాయి కదా, మన వెయిట్ పెరిగినా లేదంటే ఒకవేళ మన నరాల వీక్నెస్ ఉన్నా మన బాడీస్ చాలా హెవీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, కాళ్ళు లాగడం, చేతులు లాగడం. సో నరాలు మీద ఒక మైలిన్ షీత్ అని ఒక లేయర్ ఉంటుంది. సో ఒకవేళ ఆ మైలిన్ షీత్ కరెక్ట్ ఉంది అండ్ నరాల వీక్నెస్ రావద్దు బాడీలో అంటే విటమిన్ B12 నార్మల్ ఉండాలి బాడీలో. సో అందుకే విటమిన్ B12ని సూపర్ హీరో లాగా నేను ఇచ్చేస్తానమాట, కోరిలేట్ చేస్తాను సూపర్ హీరో తోటి. అది కాకుండా సో నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు విటమిన్ B12 తక్కువ ఉంటే కూడా వాళ్ళకు నరాల బలహీనత కానీ వీక్నెస్ కానీ వస్తుంది. ఇంకోటి, కొందరికి ఎనిమియా ఉంటుంది, చూసారా మీరు? రక్తహీనత ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎనిమియా ఉంటుంది ఏమవుతుంది, వాళ్ళకు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నా ఉండవు, లేదంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అన్నా ఉండదు వాళ్ళ బాడీలో. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఆక్సిజన్ వేరే వేరే పార్ట్స్కి రీచ్ అవ్వాలి ఆ పార్ట్లకి రీచ్ అవ్వదు. సో అట్లనే విటమిన్ B12 ఏం చేస్తుందంటే, ఒకవేళ అనీమియా ఉందంటే దాన్ని రెక్టిఫై చేస్తుంది. అండ్ ఇది ఉంటుంది కదా మన RBC కౌంట్, అది కూడా తక్కువైందంటే దాన్ని కూడా నార్మల్కి తీసుకొస్తుంది. ఎందుకంటే విటమిన్ B12 ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ RBC ఇన్ అవర్ బాడీ. సో ఎనిమియా వాళ్లకు ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ మధ్య అంటే 7, 8, 6 ఇట్లా వస్తున్నాయి హిమోగ్లోబిన్ లెవెల్స్. ఎందుకంటే వాళ్ళకి B12 సరిగా లేదు వాళ్ళ బాడీలో, అందుకే అట్లా అవుతుంది. అండ్ కొందరికి ఏమవుతుంది, వాళ్ళు B12 సోర్సెస్ దేంట్లో అయితే ఉంటాయి ఆ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తే కూడా వాళ్ళకు అబ్జార్ప్షన్ అవ్వట్లేదు B12ది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనీమియా అన్నమాట. సో అది మీరు ఇప్పుడు మనం బ్లడ్ ఎట్లా మనకు నార్మల్ చేస్తుంది అది చూసాము. ప్లస్ ఒకవేళ నరాల బలహీనత ఉంది వాళ్ళకు కూడా B12 హెల్ప్ చేస్తుందని చూశాను. ఇంకోటి ఏంటంటే, కొందరికి నిద్ర సరిగా రాదు. కొందరికి నిద్ర సరిగా రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు ఇన్సామ్నియా ఉంది, నాకు నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటారు. ఈ నిద్ర ప్రాబ్లమ్స్కి కూడా రెస్పాన్సిబుల్ B12 సరిగా లేకపోతే బాడీలో. ఓకే. ఇంకోటి కూడా, మనం ఊరికనే అలసిపోవడం కానీ, ఫ్రీక్వెంట్ హెడేక్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది B12 డెఫిషియన్సీ వల్ల అవుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అండ్ ఇనఫ్ బ్లడ్ లేదు కదా. సో ఇనఫ్ బ్లడ్ లేదంటే హార్ట్ రేట్ పెరిగితేనే అది కాంపన్సేట్ అవుతుంది అనమాట. సో హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరగాలి అండ్ బ్లడ్ సరిగా రీచ్ అవ్వాలంటే రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది, బ్రీదింగ్ ఎక్కువ ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళది. సో ఎక్కువ బ్రీదింగ్ చేయడం వల్ల లంగ్స్ పైన ప్రభావం స్టార్ట్ అవుతుంది లాంగ్ రన్లో. సో అందుకే ఓవరాల్ బాడీని హెల్దీ పెట్టడానికి మైండ్ని, బాడీని విటమిన్ B12 అనేది చాలా అవసరం. అందుకే అది ఒక సూపర్ హీరో మన బాడీలో. లాస్ట్ టైం కూడా మీరు B12 గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ డీటెయిల్గా మనం చెయ్యాలి, ఇంకొక వీడియో చేయాలి, మనం మాట్లాడాలి అని చెప్పుకొచ్చాం. కాబట్టి సో ఈ వీడియోలో ఏ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సో దాట్ మన డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు అంటారు? ఈ రోజుల్లో మనకు అవేర్నెస్ వస్తుంది. మనం నాన్ వెజ్ ఇంతకుముందు మన తెలంగాణలో హైయెస్ట్ కన్జంప్షన్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది.
బట్ చాలామంది అవేర్ అయి నాన్ వెజ్ తినడం స్టాప్ చేస్తున్నారు. ఎందుకు? బికాజ్ నాన్ వెజ్ తినడం వల్ల బెనిఫిట్స్ కన్నా ఎక్కువ లాస్ ఉంది మన బాడీకి. హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం వాళ్ళు ఇంజెక్షన్లు ఇచ్చి, హార్మోన్స్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి 2 నెలల్లోనే కోడిని రెడీ చేస్తారు. బట్ నాన్ వెజిటేరియన్ సోర్స్ లోనే ఎక్కువ ఉంటుంది కదా సార్ B12. మరి ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్ కూడా నేను చెప్తాను మీకు. ఫస్ట్ వెజిటేరియన్ సోర్స్ ఏంటంటే మష్రూమ్స్. ఓకే. మష్రూమ్స్లో చాలా మంచి క్వాంటిటీలో ఉంటుంది విటమిన్ B12. సో రెగ్యులర్లీ వీక్లీ ట్వైస్ మీరు మష్రూమ్ ఇంక్లూడ్ చేయండి మీ డయట్లో. మీరు మష్రూమ్ సాలెడ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ తోటి కర్రీ చేసుకోవచ్చు, అదొకటి. ప్లస్ సెకండ్ సోర్స్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో దీంట్లో స్పెషల్గా మనకు ఎక్కువ విటమిన్ B12 కావాలంటే ఒకటి ఏంటంటే పనీరు, కాటేజ్ చీజ్ అంటారు కదా, అది డైలీ మీ కర్రీస్లో మీరు గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసి వేసేయండి. డైలీ స్పెషల్గా పనీర్ కర్రీ చేసుకునే అవసరం లేదు. మీరు చేసుకునే కర్రీస్లో సింపుల్ మీరు బిర్నీస్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు దాంట్లో పన్నీర్ యాడ్ చేసుకోండి, గ్రేటెడ్ పన్నీర్. ఓకే. అండ్ దాని తర్వాత మీరు ఏ కర్రీ చేసినా, ఇప్పుడు మనం కొబ్బరికాయ యాడ్ చేస్తాం కదా కర్రీస్లో గ్రేట్ చేసి, దాని బదులు మీరు పన్నీర్ యాడ్ చేయండి. సో ఆటోమేటికలీ B12 కన్సంప్షన్ పెరుగుతుంది బాడీలో. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక డిష్ ఉంటుంది, స్పెషల్లీ మహారాష్ట్రలో కర్ణాటకలో తింటారు, ఏంటంటే అది శ్రీఖండ్. శ్రీఖండ్ ఏమో పెరుగుతోటి తయారు చేస్తారు అండ్ అది కాన్సన్ట్రేటెడ్ పెరుగు. సో ఏం చేస్తారంటే ఒక బట్టలో పెరుగు వేసి దాన్ని కట్టేసి ఒక కాడ కట్టేస్తారు. సో గ్రావిటీ వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అండ్ అది థిక్ అయిపోతుంది అనమాట, పేస్ట్ లాగా. దాంట్లో వాళ్ళు బాదాంలు యాడ్ చేసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు, కొద్దిగా ఇది ఉంటుంది కదా ఏమంటారు సాఫ్రన్, కేసర్ అంటారు, అది యాడ్ చేసుకుంటారు. సో అట్లా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవరింగ్ అయిపోతుంది. వాళ్ళు స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకుంటారు, కానీ మనం షుగర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే సింప్లీ ఎక్సెసివ్ క్యాలరీస్ పోతాయి కదా. మీరు బెల్లం యాడ్ చేసుకోండి, దాంట్లో బెల్లం యాడ్ చేసి అది మంచిగా మిక్స్ చేసి అది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కన్జ్యూమ్ చేయండి. దాంట్లో కూడా విటమిన్ చాలా రిచ్ ఉంటుంది విటమిన్ B12లో. సో అదొక డిష్. మళ్ళీ మీరు డైలీ మజ్జిగ పులుసు మీ డయట్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకు ఇది పాలల్లో అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఈజీలీ మీరు దాన్ని కాంపన్సేట్ చేయొచ్చు మష్రూమ్స్ తోటి, మిల్క్ ప్రోడక్ట్స్ తోటి. దాంట్లో మనం శ్రీఖండ్ గురించి డిస్కస్ చేసినాము, పన్నీర్ ఎట్లా వేరే వేరే కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు అది డిస్కస్ చేసాము. సో ఇవి చాలా బెనిఫిషియల్ ఉంటాయి. సో ఇప్పుడు విటమిన్ B12 వల్ల ఒక్కసారి రోగాలు వచ్చేస్తాయి, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు విటమిన్ B12 షార్ట్స్ తీసుకుంటే కూడా అది తగ్గదు. మంత్లీ షార్ట్స్ అలాగే వీక్లీ షార్ట్స్ తీసుకుంటారు కదా, అలా తీసుకోవడం మంచిదేనా? అవును, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటారు మీరు? అట్లా లైఫ్ టైం అయితే తీసుకోలేరు కదా. సో ఇట్లా మనం డయట్ తోటి దాన్ని కాంపన్సేట్ చేస్తాం. ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ వాడతాం. దానికి హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల పర్మనెంట్లీ ఏదైతే మీకు ఎనీమియా ఉంది అది తగ్గుతుంది, బ్రీదింగ్ డిఫికల్టీ తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, విటమిన్ B12 రీప్లేస్ అవుతే కూడా సిమ్టమ్స్ పోవు. అవును. సో అందుకే దాన్ని రివర్స్ చేస్తుంది. సో ఇండివిజువలైజ్ కేస్ టేకింగ్ తోటి మనం అది మళ్ళీ క్యూర్ చేస్తాం అన్నమాట. ఒక పేషెంట్కి ఏమైందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల హార్ట్ రేట్ చాలా పెరిగిపోయింది అండ్ బీపీ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అందరూ ఏమనుకున్నారు, హైపర్ టెన్షన్ ఉంది అనుకున్నారు. కానీ మనం ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ హైపర్ టెన్షన్ తగ్గించినాము, మళ్ళీ విటమిన్ B12 మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చినాము. ఇట్లా హోమియోపతి ఏం చేస్తుంది అంటే పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది మీకు అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్, నో సైడ్ ఎఫెక్ట్స్. సో హోమియోపతి వాడడం ఇంకా ఎక్కువ అవుతుంది మధ్య జనాల్లో, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ చీపర్ వెన్ కంపేర్డ్ టు మోడర్న్ మెడిసిన్స్. సో అందుకే హోమియోపతి ప్రిఫర్ చేయండి. వెరీ నైస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. B12 గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే B12 డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి కండిషన్స్, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, మనం దీన్ని ఫుడ్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.